అడిగి వచ్చినవాడు పరీక్షించడానికి నారాయణుడు వస్తాడు. ఒకప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎంత అన్నదానం చేసేదో మహాతల్లి. ఓ బ్రాహ్మణుడు వచ్చాడు, కూర్చోబెట్టి అన్నం పెడుతోంది. ఆయన అన్నాడు, నాకు పెళ్ళవలేదు, ఇన్నాళ్లకు ఓ పెళ్లి కూతురు ఒప్పుకుంది చేసుకుంటానని, కానీ బంగారు ఆభరణం ఏదైనా పెట్టమంది, ఏదైనా ఆభరణం ఇస్తే అన్నం తింటా, లేకపోతే తిన్నన్నాడు. అప్పటికే అన్నదానానికి ఆవిడ ఒంటి మీద నగలన్నీ వెళ్ళిపోయి ఒక్క కంటి ఉంది. ఆవిడ భర్త వంక చూసి కంటిచ్చేస్తానంది. ఆయన పక్కకి రమ్మనన్నాడు, అన్నీ అయిపోయాయే, ఆ కంటె ఒకటే ఉంది. ధూర్త బ్రాహ్మణుడు అన్నం పెడితే బంగారం అడుగుతున్నాడు, ఇవ్వకు, తినకపోతే పోతాడన్నాడు. తప్పు. అతిథి విష్ణు స్వరూపం, అభ్యాగతి స్వయం విష్ణు. కాబట్టి ఆయనకి అన్నం పెట్టినప్పుడు బంగారం ఇచ్చేస్తాను. ఏమవుతుంది? పెళ్లి చేసుకుంటాడు, మంచిదేగా. కంటె ఒంటి మీద ఉంటే ఏమవుతుంది? శాశ్వతమా? పుణ్యం శాశ్వతం, ఇస్తానండి, నీ ఇష్టం. కంటె తీసిచ్చింది. ఆ కంటె తీసుకెళ్లి అరిటాక్ కింద పెట్టి ఆయన అన్నం